యాంటీబయోటిక్ మందులు అతిగా వాడవద్దని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సూచించారు. వాటిని ఎక్కువగా వినియోగిస్తే అనారోగ్యంతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. అలా చేస్తే రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని, అత్యవసరమైనప్పుడు పనిచేయవని కూడా తెలిపారు. ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్స్తో అతిగా యాంటీబయోటిక్ మందులు వినియోగిస్తే అనర్థాలు తప్పవని, వైద్యుల సూచనల మేరకు పరిమితిగా వాటిని వాడాలని సూచించారు. రిమ్స్ ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో మా డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఆశా వర్కర్స్ కావచ్చు, వాళ్ళ ప్రోగ్రామ్సర్ కావచ్చు, మా రిమ్స్ హెచ్ఓడీస్, ఫ్యాకల్టీస్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్స్, ఆర్ఎంఓస్ అందరూ కలిసి ఒక ర్యాలీని తీశాము. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఏదైతే నవంబర్ 18 to 24 యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. రోజు రాను మన యొక్క జీవన శైలిలో ప్రజలు ఏం చేస్తున్నారంటే అతిగా యాంటీబయాటిక్ వాడుతున్నారు. దయచేసి ఎవరు కూడా అతిగా యాంటీబయాటిక్ వాడకూడదు. ఎప్పుడైనా ఎసెన్షియల్ అవసరం ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడాలి. ఎక్కువ వాడడం వల్ల రెసిస్టెన్స్ చేస్తే ఫ్యూచర్లో ఏ యాంటీబయాటిక్ పనిచేయకుండా అవుతుంది. కనుక మేము ఈరోజు ఇక్కడ రిమ్స్ నుంచి కలెక్టర్ చౌక్ ద్వారా జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాం. మా స్టూడెంట్స్, మా అందరు సీనియర్ స్టాఫ్స్, మా డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్స్లో ఆర్ఎంఓ, మా ప్రోగ్రామ్ శ్రీధర్, డిఎంఎస్ స్టాఫ్, ఆశా వర్క్ అందరూ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేశాము. ప్రజలు ఒకటే కోరుతున్నా, మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ల యొక్క ప్రిస్క్రిప్షన్తో యాంటీబయాటిక్ వాడాలి. అది కూడా వాళ్ళు ఎన్ని రోజులైతే ప్రిస్క్రిప్షన్ చేస్తారో ఆ ప్రిస్క్రిప్షన్ బట్టే మనం వాడాలి. ఎక్కువ వాడడం వల్ల అనర్థాలు ఎక్కువ అవుతున్నాయి.